రాహుల్ గాంధీ గారిని ఒక మీటింగ్ పెట్టి ఇంటరాక్షన్ బిట్వీన్ ఇంటలెక్చువల్స్, కుల సంఘాల నాయకులు, సోషలాజిస్టులు అని చెప్పేసి పెట్టేసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా, మీరు మొదటిసారి సర్వే చేస్తున్నారు, సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే, ఇదంతా కూడా పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటల్, ఎవ్రీవన్ దీంట్లో ఆల్ ఆస్పెక్ట్స్లో చేస్తున్నారు. తొందరపడకండి. మీరు ఈ క్వశ్చనర్ ఏదైనా తయారు చేసుకుంటే ప్రజల నుండి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోండి, కొంత పైలట్ ప్రాజెక్టుగా ముందుకు పోండి, అప్పుడు క్వశ్చనర్ తయారు చేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఎక్కువ అధికారుల మీద ఆధారపడకండి, నిపుణులను నిష్ణాతులతో ముందుకు పోండి అని చెప్పాడు. అంటే ఏంటి, ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా చేయించండి అనేటువంటిది నర్మగర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ విధంగానే క్వశ్చనర్ను కూడా జాగ్రత్తగా తయారు చేయండి. ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా పెంచగలుగుతాం, రిజర్వేషన్లు ఎట్లా పెంచగలుగుతాం, ఎందుకంటే మనం 42% మనం హామీ ఇచ్చాం కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవడానికి జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నాడు, చెప్పిండు ఆ మీటింగ్లో. 5వ తారీఖు నాడు ఆయన ఇక్కడ మాట్లాడి ఇక్కడ నుండి మహారాష్ట్ర ఎన్నికలకు పోయిండు. ఆయన తీసుకొచ్చిందే మహారాష్ట్రలో కూడా కులగానే అడుగుతారు కాబట్టి ఈ ఎఫెక్ట్, అరే మేము చూసామా మా రాష్ట్రం, మేము అధికారంలోకి వచ్చిన తెలంగాణలో మేము కులగణన చేస్తాం, మీకు మహారాష్ట్రలో కూడా మేము చేస్తాం అనేటువంటి ఒక సందేశం కోసం ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికే వచ్చింది ఇక్కడికి. ఇక్కడ నుండి ఆయన ఆడికి పోగానే తెల్లవారు నుండే ఈ సర్వే స్టార్ట్ అయింది. సర్వే స్టార్ట్ అయినప్పుడు ఈ క్వశ్చనర్ అప్పటికే ప్రింట్ అయిపోయి ఉన్నది. ఈ విషయాన్ని కూడా నేను చాలాసార్లు చెప్పిన. ఈ క్వశ్చనర్ మీద ఏం చేసిర్రు, ఇటు ముఖ్యమంత్రి గారిది అటు ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేసుకున్నారు. ఒక 75 ప్రశ్నలు, మెయిన్ ప్రశ్నలు 57, మిగతా కొంత కలిపి 75 చేసి ఇంటింటికి పోయినరు. అడ్డగోల ప్రశ్నలు అడిగినారు, ఏది పడితే అది ప్రశ్నలు అడిగినారు. దాంతో ప్రజలు భయపడిపోయినరు. గతంలో కేసీఆర్ గారు ఒక సహృదయంతో చాలామందికి ఆధార్ కార్డులు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. పేదరికం అనేటువంటి దానికి కొలమానమైందని చెప్పి కొంత ఉదార స్వభావంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ముందుకు పోయింది. ఈయన అడ్డగోలు ప్రశ్నలు అడుగుతాడు. ఈ ప్రశ్నలు కనుక నింపితే ఇప్పుడు ఈ కొత్తోడు ఇచ్చుడేమో కానీ ఉన్న యొక్క స్కీములు పోతాయని చెప్పి ఎవరు సహకరించలేదు. ఈ విషయం ఎంత బహిర్గతం చేసినా, క్వశ్చన్లు తీసేయండి అయ్యా అని చెప్పినా పట్టించుకోకుండా అదే ప్రశ్నావళితో పోయాడు. ఆ ప్రశ్నావళితో పోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఈయన 96% సర్వే అయిందని చెప్తాడు, కానీ ఏం సర్వే అయింది, వట్టిగానే రెండు లైన్లు మూడు క్వశ్చన్లకు 4 క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చినాయి. అన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు రాకపోయినప్పుడు ఆ డాటా దేనికి పనికి వస్తుంది? సమగ్రంగా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో వివక్షత ఇవన్నిటిని కూడా బేరీజు వేయడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని ముందు సేకరించలేదు. కాబట్టి ఏమైపోయింది, ఒకటి వీళ్ళ బొమ్మలు వేసుకొని పోవడం ద్వారా ఇది కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమం అనుకున్నారు ప్రజలంతా. ఇంకోటి అడ్డగోలు కృష్ణలు అడిగే వారికి ఏమైంది, అమ్మ ఉన్న పథకాలు పోతాయి కావచ్చు అనుకున్నారు. అందుకని ఎవ్వరు కూడా సహకరించలేదు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరో కొంత గ్రామీణ ప్రాంతాల్లో పాపం పేదవాళ్ళు ఏమైనా ఇచ్చిచ్చారు కావచ్చు, ఏం లేని వాళ్ళు, కానీ చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు వివరాలు ఇవ్వలేదు. మీరు అన్నట్టు పథకాలు ఎగ్గొట్టడానికి సర్వే చేశారని చెప్పేసి జనాలు అనుకున్నారు. అదే చెప్తున్నా కదా, ఈ రేవంత్ రెడ్డి గారి మీద పాలన మీద మొదటి నుంచి ఇదే. రైతు బంధు ఇస్తలేడు, స్కాలర్షిప్లు వస్తలేవు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వస్తలేదు, ఆరోగ్యశ్రీ సరిగా పనిచేస్తలేదు. ఇప్పుడు ఈయన వచ్చి అన్ని రాసుకపోతాడు. ఏమో ఉన్నాయి పోతే, ఎప్పుడన్నా సాగు బతుకుల మధ్య పోతే ఏదైనా హాస్పిటల్లో సౌకర్యం కావాలి కదా, ఆ సౌకర్యం కూడా లేకుండా అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏమవుతుందండి, లిక్విడ్ ఎక్కువ ఉండదు. ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది కావచ్చు. పైసలు ఎందుకుంటే వాళ్ళ దగ్గర 6 కాలం పనిచేసే రైతు దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి? ఏదో ఆరోగ్యశ్రీతోనే ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఎక్కడికైనా పోతాడు. ఇప్పుడు ఈ వివరాలు రాసి నాకు 10 ఎకరాలనేది ఒక ట్రాక్టర్ ఉన్నదని రాసి ఈయన ఇచ్చిండు అనుకోండి, రేపొద్దున ఆరోగ్యశ్రీ పోతే, ఇంకేదైనా పథకం పోతే. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే వల్ల ప్రజలు ఎంత చైతన్యవంతులైందంటే ఉన్న పథకాలు ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి అక్కడి నుండే సర్వే విఫలం అవ్వడం మొదలైంది. దాన్ని గమనించకుండా మేము 96% చేసినామన్నారు. హైదరాబాద్లో 60% కూడా పూర్తి కాకపోతే, మెజారిటీ జనాభా కలిగినప్పుడు హైదరాబాద్నే కాకపోతే సుమారు 2 కోట్ల జనాభా ఉంటుందండి. ఈడనే 4 కోట్ల 2 కోట్లు ఈయనే ఉంటారు కదా, ఈయనే 60% కానప్పుడు నువ్వు 96% ఎక్కడ చేసినట్టు? కాబట్టి సర్వే ఆరంభంలోనే నీ సంక్షేమ పథకంగా మొదలుపెట్టి నీ హిడెన్ ఎజెండా ద్వారా పథకాలను రద్దు చేయాలని కుట్ర చేస్తున్నావు అని చెప్పి ప్రజలు నీకు సహకరించలే. కాబట్టి నువ్వు చేసినటువంటి సర్వేలో నీకు సమాధానాలు రాలే, ప్రజల యొక్క జీవన స్థితిగతులు నీకు రాలే. కాబట్టి అదంతా కూడా బోగస్. ఇంకొక మాట సార్, ఆల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టట్లేదు ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి. అలా పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ రాలేదు, సపోర్ట్ చేయలేదని అనడంలో దాంట్లో ఆంతర్యం ఏంటి అసలు? అదే అడగాలి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు, అదే చెప్పాలి.
నువ్వు బీహార్ వాళ్ళను పిలిచి మాట్లాడినావు కదా, ఆ బీహార్ అధికారి జేఏడి అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం చెప్పిండు, మా ముఖ్యమంత్రి గారు 100 సార్లు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టిండు, 10 సార్ల అఖిలపక్ష సమావేశం పెట్టిండు, ప్రతి సంఘటనను కూడా ఏం జరుగుతుంది, ఎక్కడి దాకా అయింది, ఏడు దాకా పోయిందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసిండు. ఇంత గొప్పగా ఇంత ప్రజాస్వామ్యయుతంగా మా నితీష్ కుమార్ గారు చేసిండని చెప్పిండు. మంచిగా విన్నారు, అందరూ బ్రహ్మాండంగా విన్నారు. ఒక్క అఖిలపక్షమైనా పెట్టిండా, ఒక్క సమావేశమైనా పెట్టిండా? నీ సర్వే ఎక్కడి దాకా వచ్చినావో చెప్పినావా? నువ్వు ఎన్ని ఫామ్లు నింపినావో చెప్పినావా? ఒక్క నెల రోజులనే టైప్ కొడితే అయిపోద్దా అండి? 80,000 డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పినావు కదా, 80,000 కోట్ల డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నావు కదా, ఆ డాక్యుమెంట్లన్నీ ఒక్క 20-30 రోజులనే పటపడపడి టైప్ కొట్టి పారేసిండ్రా? ఎట్లా చెప్పండి ఇది? పూర్తిగా కాలేదంటే నువ్వు మళ్ళీ సమయం ఇచ్చినావు ఫిబ్రవరిలో ఒక 10 రోజులు, మళ్ళీ ఏమైంది? మీ ఇష్టం ఉన్నోడు ఎవడన్నా నింపుకోరు లేకుండా లేదన్నారు. అరే ఎంతమందికి అయితే ఇళ్ళలో పోలేదో, ఆ తాళాలు వేసి ఉన్నాయో లేకపోతే నామోదు చేసుకోరో వాళ్ళు ఇళ్ళలో పోనివా అని చెప్తే పోవులు లేదు అడుగులు లేదు, నీ ఇష్టం అంటే చెప్పు లేకుండా లేదన్నాడు. వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తలేదనే కదా మేము అడిగింది. కాబట్టి అఖిలపక్షం పెట్టవు, ఎవరిని కాన్ఫిడెన్స్లో తీసుకోవు, నీకు భజన చేసే కొన్ని కుల సంఘాలను పట్టుకొని నీకు భజన చేసేటటువంటి కొన్ని సంఘాలు, కుల సంఘాలు కాదు, కుల సంఘాలు చాలా స్వచ్ఛందంగా ఉన్నాయి. బీసీ సంఘాల పేరిట నీకు భజన చేసే వాళ్ళని ఎంబడి పెట్టుకొని జయో జయో అనిపించుకున్నాడు తప్ప బీసీలకు నువ్వు చేసింది ఏం లేదు.